ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. ఇక లక్ష్మి, అర్జున్ ఇద్దరు కూడా మిత్రతోటి, మిత్ర గారు మీ అవసరం చాలా ఉంది, ఎందుకంటే మీ ప్రజెంటేషన్, మీ స్కిల్స్, మీ యొక్క ఆలోచనలు అన్నీ కూడా ఈ కొత్త ప్రాజెక్ట్కి చాలా అవసరం. కాబట్టి అర్జున్ గారు మీరు చేతులు కలిపితేనే నేను జేఎంఆర్ గారికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోగలుగుతాను అని చెప్పేసి లక్ష్మి మిత్రను రిక్వెస్ట్ చేస్తూ ఉంటుందా. ఏంటి, నన్ను ఇంతకాలం మోసం చేసింది కాకోకుండా ఇప్పుడు నీ కాళ్ళ దగ్గర పని చేయించుకోవాలి అనుకుంటున్నారా? నెవర్. ఈ ప్రాజెక్టు అవసరం లేదు, నాకు ఏమీ అవసరం లేదు అని చెప్పేసి దయచేసి నన్ను ఈ యొక్క టెండర్ విషయంలో కానీ కొత్త ప్రాజెక్ట్ విషయంలో కానీ ఇన్వాల్వ్మెంట్ చేయొద్దు అని చెప్పేసి మిత్ర అయితే అర్జున్ని, లక్ష్మిని ఇక్కడి నుంచి వెళ్ళిపోమని నిర్మోహమాటంగా చెప్పడంతో లక్ష్మి ఫీల్ అయిపోతూ ఉంటుంది. అప్పుడు అర్జున్ అంటూ ఉంటాడు, చూడు లక్ష్మి, మనం జేఎంఆర్ గారికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి అంటే దీనిలో మిత్ర సహాయం కూడా ఉండాలి. మిత్ర లేకపోతే మనం ముందుకు అడుగు వేయలేము. ఎందుకంటే ఇద్దరం కూడా కలిసి అడుగు వేస్తే ఇక ఆలోచనల విధానాలు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, అనుకున్నవన్నీ తొందరలోనే సాధించగలం. నువ్వు కూడా ఒకసారి ఆలోచించు లక్ష్మి అని అర్జున్ కూడా వెళ్ళిపోతాడు. అయితే ఇక ఇదిలా ఉండగా లక్ష్మి బాధపడిపోతూ ఉంటుంది. అయితే ఇక ఇదిలా ఉండగా ఇక మన మిత్ర వాళ్ళ నాన్న ఉంటారు కదా, ఆయన ఏం చేస్తారంటే ఇక వివేక్ మీద, ఆఫీస్ వర్కర్స్ మీద ఉదయం లేచేసరికి గట్టిగా అరుస్తూ ఫైల్స్ అన్నీ నేలకేసి ఇసిరి కొడుతూ ఉంటారు. ఏంటి మీరంతా చూసుకుంటున్నారు అని మేమందరం అనుకుంటూ ఉన్నాం, కానీ ఈరోజు కంపెనీ ఎంత లాస్ అవుతుందో తెలుసా? కంపెనీ మొత్తం నిల్స్లోకి వెళ్ళిపోయింది. మళ్ళీ దీన్ని తీర్చిదిద్దాలి అంటే ఎంత టైం పడుతుందో తెలుసా? అయినా కంపెనీ ఇంత పతనంకి వెళ్ళిపోతుంటే మీరేం చేస్తున్నారు? కంపెనీలో బడ్జెట్ మొత్తం కూడా నిల్ అయిపోయింది, కళ్ళు మూసుకొని వర్క్ చేస్తున్నారా అని చెప్పేసి ఇక మన లక్ష్మి వాళ్ళ మావయ్య గారు అరుస్తూ ఉంటారు. ఇక వెంటనే వాళ్ళందరినీ నా కళ్ళకు కనిపించొద్దు, వెళ్ళండి అని అందరినీ వెళ్ళకొట్టడంతో అదే సమయంలో మిత్ర వస్తాడు. ఏంటి డాడ్, ఏమైంది అని అనగానే ఒకసారి ఈ ఫైల్స్ అన్ని చెక్ చేయరా మిత్ర అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా మిత్ర కూడా షాక్ అయిపోతాడు. ఇక వెంటనే అప్పుడు వివేక్, పెదనాన్న నువ్వేమీ టెన్షన్ పెడద్దు పెదనాన్న, ఎందుకంటే కంపెనీ మొత్తం నిల్ అయిపోయి ఉండొచ్చు, మనం అందరం ఒక 10 అడుగులు కిందకు వెళ్ళిపోవచ్చు, కానీ అన్నయ్య ఇప్పుడు జేఎంఆర్ గారి కొత్త ప్రాజెక్ట్ గురించి కష్టపడితే నెక్స్ట్ లెవెల్లో ఒక్కసారిగా గ్రాఫ్ అనేది కంపెనీది పెరిగిపోతుంది పెదనాన్న, నువ్వేం టెన్షన్ పడద్దు. అన్నయ్య నువ్వు కూడా అలా ఉన్నావేంటి, పెదనాన్నకు ధైర్యం చెప్పన్నయ్య అని అనగానే అంతకుముందే మిత్ర లక్ష్మితోటి అసలు నాకు ఈ టెండరు వద్దు, మీరు వద్దు, ఇక్కడి నుంచి పొండి అని కొంచెం కోపంతో అరుస్తాడు కదా. ఇక దాని గురించి ఏం నిర్ణయం తీసుకోవాలో తెలియక ఇక మిత్ర కోపంతో తన రూమ్లోకి అయితే వెళ్ళిపోతాడు. ఇదంతా వింటున్న మనీషా, మిత్ర నువ్వు బాధపడుతున్నావని నాకు తెలుసు, నువ్వు ఇంట్లో వాళ్ళని ఎలా చూసుకుంటావో నువ్వు కంపెనీని కూడా అంతే గొప్పగా చూసుకుంటావని నాకు తెలుసు. కంపెనీ ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చింది కాబట్టి ఇప్పుడు నీకు జేఎంఆర్ గారి ప్రాజెక్ట్ అవసరమని నువ్వు అనుకుంటున్నావు. ఏమంటావు మిత్ర, జేఎంఆర్ గారి ప్రాజెక్ట్ని ఓకే చేయబోతున్నావా? రేపటి నుంచి నువ్వు లక్ష్మి ఇద్దరు కూడా కలిసి వర్క్ చేయబోతున్నారా? కలిసిమెలిసి ఉండబోతున్నారా అని చెప్పేసి మనీషా నక్కి ఇక మిత్ర మనసులో ఏముందో తెలుసుకోవటం కోసం ఈ రకంగా అడుగుతూ ఉంటుంది. ఇక వెంటనే అప్పుడు మిత్ర అంటూ ఉంటాడు, అసలు నేను ఆ లక్ష్మితో వర్క్నే చేయాలి అని అస్సలు అనుకోలేదు మనీషా అని అనగానే హమ్మయ్యా అని మనీషా ఊపిరి పీల్చుకుంటుంది. కానీ నేను ఇప్పుడు ఒప్పుకోవాల్సి వస్తుంది మనీషా, ఎందుకంటే నాకు కావాల్సింది నా లక్కీ ఫ్యూచర్ కోసం ఈ తండ్రి ముందుకు అడుగు వేయాలి, కష్టపడాలి. కాబట్టి నా కూతురు భవిష్యత్తు బాగుండటం కోసం నా అనుకున్న వాళ్ళు నా మీద నమ్మకం పెట్టుకొని ముందుకు అడుగు వేస్తున్న వాళ్ళందరినీ కూడా ఒమ్ము చేయకుండా ఉండటం కోసం ఎంతోమందికి జీతాలు ఇచ్చి మనం పెంచుతున్నాం. కాబట్టి వాళ్ళందరూ పొట్ట కొట్టకుండా ఉండాలి అన్నా, నా కూతురు ఫ్యూచర్ బాగుండాలి అన్నా తప్పదు. నేను రేపటి నుంచి లక్ష్మితోని వర్క్ని స్టార్ట్ చేయాల్సిందే, జేఎంఆర్ గారి ప్రాజెక్ట్ని పట్టాలెక్కించాల్సిందే అని మిత్ర చెప్పంగానే మనీషా ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది. మిత్ర ఇంకోసారి ఆలోచించు, అయినా లక్కీ అని అంటావు, లక్కీ ఏమైనా నీ సొంత కూతురా? కాదు కదా. ఈ రోజుల్లో
అసలు పిల్లల్ని కేవలం ఎడ్యుకేషన్ ఇచ్చి వదిలేస్తున్నారు. నువ్వు నీ సొంత కూతురులాగా ఫ్యూచర్ అని ఆలోచిస్తావేంటి అని అనగానే అప్పటికే కోపంతో ఉన్న మిత్ర మనీషా మీద విరుచుకుపడి చెయ్యెత్తి చంప పగలకొట్టాలి అనుకుంటూ సైలెంట్ అయిపోతాడు. ఇప్పటికీ నీకు 1,00,000 సార్లు చెప్పాను, నా కూతురు కాదు అని నోట్లో నుంచి వచ్చిందంటే మనీషా నిన్నేం చేస్తానో నాకే తెలీదు. ఎన్నిసార్లు చెప్పాలి? లక్కీ నా సొంత కూతురు, నా ప్రాణం కన్నా ఎక్కువ అని చెప్పేసేసి అయినా నువ్వెందుకు ఆ విషయాన్ని మర్చిపోలేకపోతున్నావు? ఇంట్లో ఉన్న వాళ్ళందరూ నా కూతురులానే ట్రీట్ చేస్తున్నారు, ఒక్క నువ్వు తప్ప అని చెప్పేసి మిత్ర గెటౌట్ అని చెప్పేసి మనీషాని కూడా అక్కడి నుంచి పంపించేస్తాడు. అయితే ఇక ఇదిలా ఉండగా ఇక ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఫేసెస్ చూసిన తర్వాత మళ్ళీ నేను స్టేజ్లోకి నెంబర్ 1 స్టేజ్లోకి వెళ్ళాలి అంటే లక్ష్మితో పాటు చేతులు కలపాలి అని చెప్పేసి లక్ష్మి వచ్చి మాట్లాడటంతో మిత్ర గారు నేను ఇప్పుడు ఒక సంయుక్తలానో ఒక లక్ష్మిలానో మాట్లాడటం లేదు, ఒక ఫ్రెండ్గా మాట్లాడుతున్నాను. తన ఫ్రెండ్ ఫ్యూచర్ బాగుండాలని ఆలోచిస్తారు కాబట్టి మనం చేతులు కలపాలి, ఈ ప్రాజెక్ట్ని ఓకే చేద్దాం మిత్ర గారు అని చెప్పేసి అనగానే అలాగే అని చెప్పేసి మిత్ర కూడా ఒప్పుకోవటంతో ఇక లక్ష్మి అర్జున్కి కూడా ఈ గుడ్ న్యూస్ని షేర్ చేస్తుంది. రేపటి నుంచి మనం ముగ్గురం కలిసి వర్క్ని స్టార్ట్ చేయబోతున్నాం అర్జున్ గారు అని చెప్పేసి అనగానే ఓకే లక్ష్మి, ఇప్పుడు నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అని చెప్పేసి వీళ్ళ ముగ్గురు అయితే అనుకుంటూ ఉంటారు. అయితే ఇక ఇదిలా ఉండగా మిత్ర ఆఫీస్కి వెళ్తాడు. మిత్రతో పాటు మనీషా కూడా ఆఫీస్కి వెళ్తుంది. మిత్ర ఆఫీస్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని వర్క్ చేయండి అని చెప్పేసి అందరికీ వార్నింగ్ ఇచ్చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఇద్దరు బయటకు వస్తూ ఉండగా అక్కడ ప్రవీణ్ మిట్టల్ అయితే కనిపిస్తాడు. ఇక వెంటనే ప్రవీణ్ మిట్టల్ని చూసి మిత్ర అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి మిత్ర, ఎప్పుడు నా కళ్ళ ముందు కాలర్ ఎగరేసుకుని తిరిగేవాడివి, నువ్వు పతనం అయిపోతున్నావని తెలిసింది. కానీ నీకు విషయం చెప్పమంటావా? నీ జీవితంలో నెంబర్ 1 లక్ ఉంది మిత్ర, నీకు సూపర్ సుడుతుంది కాబట్టే నువ్వు ఇప్పుడు కూడా డెవలప్మెంట్లోకి అడుగు పెడుతున్నావు. కానీ ఇంతకీ ఆ లక్ ఏంటో తెలుసా అని చెప్పి అనగానే ఏంటా లక్ అని చెప్పి అనగానే అదే నీ భార్య లక్ష్మి మళ్ళీ తిరిగి వచ్చింది కదా, తను నీ పక్కన ఉంటేనే నువ్వు టెండర్ల మీద టెండర్లు కొడతావు, నీ ఫ్యూచర్ ఒక్కసారిగా పెరిగిపోతుంది గ్రాఫ్ అనేది. కానీ నీ పక్కన ఇంతకాలం లక్ష్మి లేదు, ఇప్పుడు నీకెంతో కొంత అదృష్టం ఉంది కాబట్టే లక్ష్మి మళ్ళీ నీ జీవితంలోకి అడుగుపెట్టింది. ఏమంటావు మనీషా, చెప్పమంటావా అని అనగానే ఒక్కసారిగా ప్రవీణ్ మిట్టల్ అని అనగానే ఏంటి నువ్వు చెప్పేది? మనీషాని ఎందుకు అడుగుతున్నావు? ఏం చెప్పాలనుకుంటున్నావో నాకే చెప్పు అని అనగానే దీనికి చెప్పాలి అంటే మనీషా పర్మిషన్ కావాల్సిందే మిత్ర. ఏం మనీషా చెప్పేమంటావా అని అనగానే చూడు ప్రవీణ్ మిట్టల్, నీ వేస్ట్ మాటలతో మా టైంని వేస్ట్ చేయొద్దు మిత్ర, తను ఏదో ఒకటి కావాలని మాట్లాడతాడు, పద మనం ఇక్కడి నుంచి వెళ్దాం అని చెప్పేసి మిత్రను తీసుకుని మనీషా అయితే వెళ్ళిపోతుంది. అమ్మయ్య, లేకపోతే ఇప్పుడు ప్రవీణ్ మిట్టల్ నా కొంప ముంచేవాడు, ఈ ప్రవీణ్ మిట్టల్తో చాలా జాగ్రత్తగా ఉండాలి నేను అని చెప్పేసి మనీషా అయితే అనుకుంటూ ఉంటుంది. ఇక వీళ్ళిద్దరూ ఇంటికైతే వచ్చేస్తారు. తీరా ఇంటికి వచ్చేసిన తర్వాత మిత్ర గారు మీతో ఒక విషయం చెప్పాలి అని చెప్పేసి అనగానే ఏంటది అని చెప్పి అనగానే ఈ విషయంలో ఈ ప్రాజెక్ట్లో కేవలం మన ముగ్గురు మాత్రమే, ఇంకెవరూ ఇన్వాల్వ్మెంట్ అవటానికి వీల్లేదు. ఈ ప్రాజెక్టు యొక్క వర్క్ కానీ ఈ ప్రాజెక్ట్ యొక్క కొటేషన్స్ కానీ ఏదైనా సరే కేవలం మన ముగ్గురికి మాత్రమే తెలియాలి, ఇంకెవరితోనూ డిస్కషన్ చేయడానికి వీల్లేదు అని ముఖ్యంగా మనీషా లాంటి వాళ్ళ నమ్మక ద్రోహులు ఉంటారు అని లక్ష్మి అయితే కావాలని మనీషా వైపు చూస్తూ చెప్తూ ఉంటుంది. సరే అయితే అంటే మనీషా నువ్వు నార్మల్ వర్క్స్ చూసుకో, రేపటి నుంచి నేను లక్ష్మితో వెళ్తున్నాను కాబట్టి ఆఫీస్కి నువ్వు ఇండివిజువల్గా వెళ్ళాలి అని మనీషాని అయితే పక్కన పెట్టడం జరుగుతుంది. ఇక అప్పుడు అనుకుంటుంది రేపు తెల్లారితే మిత్ర లక్ష్మిలు ఉదయం లేచిన కానించి పడుకునేదాకా కలిసిమెలిసే వర్క్ చేస్తారు. ఎంత కాదనుకున్నా వాళ్ళు భార్యాభర్తలు, వాళ్ళిద్దరి మధ్య తప్పకుండా ప్రేమ చిగురిస్తుంది. మళ్ళీ మిత్ర లక్ష్మి కొంగు పట్టుకొని తిరుగుతాడు. ఇక వీళ్ళిద్దరి ప్రేమని చూస్తూ నేను జీవితం మొత్తాన్ని ధారబోసేయాల్సిందేనా అని చెప్పేసి మనీషా కోపంతో రగిలిపోతూ బాధపడిపోతూ ఉంటుంది. అయితే ఇక ఇదిలా ఉండగా అరవింద అమ్మ లక్ష్మి, దీక్షితులు గారు శాంతి పూజ చేపిస్తాను అన్నారు, నీ వర్క్లో పడిపోయి శాంతి పూజ చేయించడం మర్చిపోతావేమో అని గుర్తు చేస్తున్నాను అని అనగానే అదేంటి అత్తయ్య గారు అలా అంటారు, నాకు జున్ను తర్వాతే ఏదైనా సరే
వాడికి గండాలు రాకుండా శాంతి పూజకి దీక్షితులు గారు ఏ రోజు చెప్పినా ఆ రోజు తప్పకుండా పూజలో కూర్చొని ఎంత ఇంపార్టెంట్ వర్కున్నా పక్కకు తెప్పిస్తాం అని చెప్పేసి అనగానే ఇక వెంటనే ఓహో, తండ్రి గండాలు కొడుక్కి వచ్చినాయి అన్నమాట. ఈ పూజ ఎలా జరుగుతుందో నేను చూస్తాను. అయినా అసలు మిత్రతో పాటు నువ్వు కలిసి వెళ్లకుండా ఉండాలి అంటే జున్నుగాడికి ఎఫెక్ట్ రావాలి. కాబట్టి జున్నుగాడికి పూజ జరక్క ముందే వాడిని హాస్పిటల్ పాలు చేయాల్సిందే అని మనీషా ఏం చేస్తుంది అంటే జున్ను పైనుంచి వస్తున్నప్పుడు ఆయిల్ వేసేస్తుంది. పైనుంచి అదే సమయంలో జున్ను వస్తూ ఉంటాడు. ఇక వెంటనే మనీషా జున్ను కుప్ప కూలిపోతాడు. హోమము శాంతి పూజలు చేయకముందే హాస్పిటల్ పాలవుతాడు. అప్పుడు మిత్ర లక్ష్మితో కలిసి కంబైన్డ్ వర్క్ చేయడు అని చెప్పేసేసి ఇక పైనుంచి జున్ను కింద పడిపోయి అమ్మాని గట్టిగా అరిచినట్టు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ హాస్పిటల్కి వెళ్ళినట్టుగా కలగనేస్తూ ఉంటుంది మన మనీషా అయితే. మరి మనీషా కన్నగన నిజమవుతుందా, లేకపోతే ఆయిల్ మీద నుంచి జున్ను పడుకోకుండా మిత్ర కాపాడుకోబోతున్నాడా? మరి మనీషాకి ఇక నుంచి చుక్కలేనా? మరెన్నో లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.